పుడింగి మంత్రి పెద్దిరెడ్డికి ఐరన్ రాడ్డు లాంటి వార్త. అతని అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం అతని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలకి సిద్ధమైపోయింది. మరి ఇప్పుడు పెద్దిరెడ్డి అరెస్ట్ అయితే ఎన్నికల్లో ఏం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బోకు ప్లాన్స్ ఏంటి, అసలు ఏంటి కథ, ఎందుకు పెద్దిరెడ్డి అరెస్టు దాకా పరిస్థితి వచ్చింది అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోతానని తెలుసు కాబట్టి తన బానిసలను అడ్డం పెట్టుకొని, రౌడీలను అడ్డం పెట్టుకొని, గోండాలను అడ్డం పెట్టుకొని దొంగ ఓట్లు పెట్టుకోవడం దగ్గర నుంచి ఎదుటి వాళ్ళ మీద దాడులు చేసి బూతులు క్యాప్చర్లు చేసి రిగ్గింగ్లు చేయాలనేటువంటి నీచమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇటీవలే మనం చూసాం, ఇదే పొంగనూరు పుడింగ్ అని చెప్పుకునేటువంటి పనికిమాలిన పెద్దిరెడ్డి వీడు చేసిన అభివృద్ధి చెప్పి ప్రజల్ని ఓట్లు అడగలేనటువంటి ఈ పనికిమాలినోడు చేసిన పని ఏంటంటే, అక్కడ ఒక పార్టీ పెట్టుకొని రామచంద్ర యాదవ్ అనేటువంటి వ్యక్తి అతను ప్రచారం చేసుకుంటుంటే అతని వాహనాలన్నీ తగలబెట్టి అతని మీద దాడులు చేసి ఏకంగా పోలీస్ స్టేషన్ మీదకే దాడికి పోయినటువంటి నీచత్వం మనందరికీ తెలుసు. అదేవిధంగా ఈ పొంగనూరు పుడింగ్ అనేటువంటి బఫూనుగాడు ఎందుకు ఈ మాట్లాడుతున్నా అంటే, రే అభివృద్ధిలో పోటీ పడండి, ఈ రాష్ట్రానికి సంక్షేమం అందించడంలో పోటీ పడండి, అంతేగాని దాడులు చేయడం ఏంటారా సిగ్గులేని వాళ్ళారా. నిజంగా నీ గెలుపు మీద నీకు నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యయుతంగా నేను గెలుస్తాను, ప్రజలకు మంచి చేశాను, ప్రజల ఓట్లు నాకు పడతాయనాలి. కానీ ప్రజలు ఓట్లేస్తే ఓడిపోతాననేటువంటి భయంతో దొంగ ఓట్లు పెట్టుకున్న నీచుడు వీడి బతుకు. తిరుపతి ఉప ఎన్నికల్లో మనం చూసాం, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గిరీషా గారిని కూడా వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఆవిడ ఐడి వాడుకొని 34,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసుకొని వేలాదిగా దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి నీచమైనటువంటి బ్రతుకురా మీది. మీరు అధికారంలో ఉండి మీ పార్టీ ఎంపీ చనిపోతే వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా గెలుస్తామనేటువంటి నమ్మకం లేక దొంగ ఓట్లు పెట్టుకొని దొంగ ఓట్లు గుద్దించు. ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ పెద్దిరెడ్డి అండ్ కో ఏకంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ తరగతి 5వ తరగతి చదివిన వాళ్ళు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు పెట్టినటువంటి నీచమైనటువంటి బ్రతుకు ఈ యొక్క పొంగనూరు పుడింగ్ ఇది. అయితే ఎన్నికల సంఘానికి వీటన్నిటి మీద కూడా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారో ఆ రాజంపేట పార్లమెంట్ కిందకే వస్తుంది యొక్క పొంగనూరు కూడా. అయితే అతను ఈ తిరుపతి ఎన్నికలప్పుడు జరిగినటువంటి అంశాల మీద, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎన్నికలప్పుడు జరిగినటువంటి అంశాల మీద పూర్తి స్థాయి నివేదికని కేంద్ర ఎన్నికల సంఘంకి పంపించడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోవాలి, ఇతని మీద చర్యలు తీసుకోవాలి, ఇతని అరాచకాన్ని కట్టడి చేయాలి అని. దాంతోపాటు ఏకంగా కేంద్ర హోంశాఖకి, హోంమంత్రి అమిత్ షా గారికి కూడా తిరుపతి ఉప ఎన్నికలప్పుడు జరిగినటువంటి ఘటనలకి ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా అంగళ్ళులో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేపించాడు ఈ యొక్క దుర్మార్గుడు పనికిమాలినోడు. అదేవిధంగా రామచంద్ర యాదవ్ ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి మీద దాడి చేపించాడు. ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుందని చెప్పి నేరుగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు రాజంపేట పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థిగా అతను కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర హోంశాఖకి, కేంద్ర మంత్రి అమిత్ షా గారికి వీళ్ళందరికీ కూడా లేఖలు రాయటం జరిగింది. అయితే మరి ఇప్పుడు చట్ట ప్రకారం పోతే ఎన్నికల సంఘం కానీ ఏదైనా కూడా సంస్థలన్నీ కూడా ఖచ్చితంగా పొంగనూరు పుడింగ్ అని చెప్పుకునేటువంటి వీటిని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే పొంగనూరులో వీడి ఓటమి ఖాయమైపోయింది. ఆ భయం, ఆ టెన్షన్తోనే ఇతను చిత్తూరు జిల్లాని మొత్తం కబ్జా చేసి పెట్టుకున్నాడు. రాష్ట్రంలో ఇతను కొడుకు పేరిట జగన్మోహన్ రెడ్డి దాదాపు 65 అసెంబ్లీలు కట్టబెట్టి వీళ్ళు రీజనల్ కోఆర్డినేటర్లు అంటే దేనికిరా, ఎవరికిరా మీరు చేసిన పెత్తనం? ఈ రాష్ట్రంలో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి? ఈ పెద్దిరెడ్డి అనేటువంటి మంత్రిగా ఉన్నాడు కదా, ఆడు మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి మీద ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం మీరు చూసారా? వీడికి మాట్లాడటమే లేదు. వీడి చదువు ఎంత, వీడి బతుకెంత, వీడి తెలివి ఎంత, వీడు చేసినటువంటి అభివృద్ధి ఎంత, నిజంగా అభివృద్ధి చేసి వాటి మీద మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు మరి ఎన్నికల సంఘం కూడా ఇలాంటివన్నీ ఉపేక్షిస్తే మనం చూసాం, డీజీపీకి చేతకానటువంటి విధంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఆపలేని పనికిమాలినోని డీజీపీగా ఉంచొచ్చా? సీఎస్గా గత నెలలో ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీ చేయడం చేతకాక ఫెయిల్ అయినటువంటి దౌర్భాగ్యుడు ఇప్పుడు మళ్ళీ ఉండొచ్చా? అతనే ఈ నెలలో కూడా పెన్షన్ పంపిణీల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశాడు కదా వృద్ధుల్ని. మరి ఇటువంటి వాళ్ళందరినీ కొనసాగిస్తుంటే ఎన్నికల సంఘం మీద అనుమానాలు వస్తాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు డెకాయిట్లు, వాళ్ళు న్యాయ వ్యవస్థలో జడ్జీలను కూడా కొనాలనుకుంటారు, ఎన్నికల సంఘం అధికారులను కూడా కొనాలనుకుంటారు, సిబిఐ ఈడీలను కూడా కొనాలనుకుంటారు. రాష్ట్రంలో ఎవరినైనా సరే, దేశంలో ఎవరినైనా సరే తమ అవసరాల కోసం డబ్బు చల్లి కొనుక్కోవాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు తప్ప వాళ్ళకి ఇంకోటి ఉండవు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి నిజంగా
ఆ పొంగనూరులోనే అతని పరిస్థితి దిక్కులేనటువంటి స్థితిలో ఉంది కాబట్టి తన కొడుకు ఎంపీగా మిథున్ రెడ్డి పోటీ చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీగా. ఇతను ఓడిపోతే వాళ్ళ రాజకీయ జీవితాలు సమాధైపోతాయనేటువంటి టెన్షన్తో, ఆలోచనతో, భయంతో, బాధతో, ఆక్రోశంతో వచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఈ రకంగా చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా అనేక దొంగ ఓట్లు పెట్టుకున్నారు. నిజంగా ఎన్నికల సంఘం వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పెద్దిరెడ్డి బయట ఉంటే గొడవలు జరుగుతాయి కాబట్టి అతన్ని అరెస్టు చేసి జైల్లో వేయాలి.